అందరికీ నమస్తే. తెలంగాణలో రాజకీయం మారిపోయింది. మండిపోతుంది ఇప్పుడు. అసలు ఈ మార్పులో భాగంగా బహుశా ఈ రాజకీయాలు కూడా ఇంత మార్పు వచ్చినాయా అనిపిస్తుంది. ఇద్దరు రౌడీ ఎమ్మెల్యేలు. ఒక ఆయన నేను సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకొని గాంధీ పేరు పెట్టుకున్న ఒక ఎమ్మెల్యే, ఇంకోతను కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇద్దరు రౌడీ ఎమ్మెల్యేలు ఒక పక్క, కంట్రోల్ చేయలేని పోలీసుల అలసత్వం ఇంకో పక్క. ఇది ఈరోజు కనిపించింది మొత్తం. కౌశిక్ రెడ్డి సరే, దీనిలో ఎపిసోడ్ ముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఆయన కాంగ్రెస్లో చేరిండు, వాస్తవం. ఆయన కాంగ్రెస్లో చేరుతున్న వాళ్ళు ప్రకటించిండు గాంధీ, అది కూడా వాస్తవమే. కార్యకర్తలందరికీ హస్తం గుర్తున్న కండువాలు కప్పిండు. రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అది ఇప్పుడు దేవాలయం కండువా, దేవతల కండువా, అది ఇంకో కండువా అని చెప్తున్నారు గాంధీ. సరే, నువ్వు మరి బీఆర్ఎస్ఏ కదా, నువ్వు కాంగ్రెస్ కాదని చెప్పినావు కదా. ఆయనకు పిఎస్సి కూడా ఇచ్చారు కదా, ఆయన ప్రతిపక్ష హోదా అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి అసలు ముందు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అని కొట్టాడుతున్న కాంగ్రెస్ ఒక చిన్న రాష్ట్రంలో అధికారం వస్తే ఆ ప్రజాస్వామ్యం ఎట్లా ఉండొద్దో, ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉండకూడదో ఒక ప్రభుత్వం వాళ్ళు చూపించేసిండ్రు. ఇంకా దేశమంతా వీళ్ళకు అధికారం వస్తే ఎట్లుంటుంది? వివిధ రాష్ట్రాల్లో తెలియదా? ఇక్కడ జరిగే పరిస్థితులు ఏం జరగవు, బయట నేషనల్ మీడియా చూపిస్తలేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన ఒక హోదా పిఎస్సి కమిటీ చైర్మన్ను వాళ్ళ పార్టీలో ఏరిన ఎమ్మెల్యేకి ఇచ్చుకున్నారంటే ఇంకా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి వీళ్ళకి ఎంత సిద్ధశుద్ధి ఉంది. దేశవ్యాప్తంగా వీళ్ళకి అధికారం వస్తే వీళ్ళు ఏమి ఏలుగా పెడతారు ప్రజాస్వామ్యం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉండదు అని చాలామంది సీనియర్లు చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సెంట్రల్లో అధికారం వచ్చినా, స్టేట్లో అధికారం వచ్చినా వాళ్ళు ప్రజాస్వామ్యం తొక్కేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. ఆ విషయంలో నువ్వు బీఆర్ఎస్ఏ కదమ్మా, నేను మీ ఇంటికి వస్తా, మీ కండవ గప్తా అని కౌశిక్ రెడ్డి చెప్పిండు. కౌశిక్ రెడ్డి చెప్పినప్పుడు పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అవతల గాంధీ ఇంటికాడ పోలీసులు ఉన్నారు. ఆడ ఆయనను హౌస్ అరెస్ట్ చేయలేదు, అట్లా నిలబెట్టేసిండ్రు. అంటే నా కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తారేమోనని. కానీ తర్వాత ఏమైంది తెలుసా? కౌశిక్ రెడ్డి పోలే గాంధీ ఇంటికి. గాంధీ మాత్రం అదేదో బాలకృష్ణ సినిమా ఉంటుంది కదా, నరసింహనాయుడు సినిమాలో ఇట్లా కత్తులు తిప్పుకుంటా కార్లకు ఏలాడుకుంటూ వస్తారు, అట్లా వచ్చిండు కౌశిక్ రెడ్డి ఇంటికి. నేను చూపిస్తా చూడండి. దీనికి ఆడియో లేదు, ఇంకో బయలుదేరిండు బాలకృష్ణ. ఈయన పేరు గాంధీ కాకుండా ఇంకా దానికి మించింది ఏదైనా ఉంటే అది పెట్టుకుంటే బెటర్. గాంధీ అంటే పాపం అహింసాపరుడు. గాంధీ అంటే మనకందరికీ ఓ అహింస అవి గుర్తుకొస్తాయి. కానీ ఇగో వేలాడి ఏదో నరసింహనాయుడు సినిమాల బాలకృష్ణ పోయినట్టే ఉంది ఇది. ఇంకన్నీ ఇంకా పెద్ద ఇంకా కౌశిక్ రెడ్డి ఇల్లు గేట్, ఇది గేటు మూసుకొని ఉంది. గేటు దగ్గర ఇదంతా హంగామా. గాంధీ మనుషులు వీళ్ళందరూ. ఇట్లా చూడండి, గేట్ ఓపెన్ ఉన్నట్టుంది కానీ గేట్ మీద ఎక్కి దుంకిండి ఆయన. ఇంకో వాళ్ళ అక్కడి నుంచి రాళ్ళు కోడిగుడ్లు టమాటాలు, ఇక్కడి నుంచి వీళ్ళు చెప్పులు. మొత్తం ఆడ పూల కుండీలు అవన్నీ కూడా వలగొట్టేసిండ్రు. ఇంకో కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి అద్దాలు వలగొట్టేసిండ్రు, బెడ్రూమ్ అద్దాలు ఇవి. ఇంకా గాంధీ మాట్లాడింది మీరు ఆల్రెడీ విన్నారు కదా, తర్వాత ఇది కూడా వినండి. పాపం వాళ్ళ ఇంటోళ్ళు పరిచయం అవుతారు ఇక్కడ. ఇంకో ఇంటోళ్ళు లోపల పంపించాడు. ఈయన గాంధీ, ఈయన పేరు గాంధీ.
ఈయన చేస్తున్నది ఏందో మీరే చెప్పండి. రౌడీజం అనాలనా, దీని ఇంకేమైనా ఇజం అనాలనా, ఏమనుకుంటున్నారు? ఇవి ఆంధ్రాలో ఉండే పాలిటిక్స్, మన తెలంగాణకు నడవు. మన తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఇట్లా ఎప్పుడు చూడలేం మనం. అసలు ఆయన బీఆర్ఎస్లోనే ఉంటే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే స్వాగతించు, లేకపోతే నువ్వే తెలంగాణ భవన్కు సవాల్ ఇస్తారు. కౌశల్ రెడ్డి నువ్వు ఇంటికాడ కూర్చున్నావు కదా, నువ్వు రావాయని. అసలు దీనిలో పోలీసులు విఫలమైనరు. పోలీసులు అధికార పక్షం వైపు ఉన్నారని మరోసారి తేలిపోయింది. పోలీసులు మీకు మంచి పేరుండే కానీ పోయింది అది. ఇక్కడ ఈయననేమో అవజారేజ్ చేసిండు కౌశిక్ రెడ్డిని. ఆయననేమో గాంధీ, ఇప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటాడు కదా, ఆయన షేలింగంపల్లి బార్డర్లో కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. ఆ నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్లో పోనీకి కనీసం అరగంట పడుతుంది. ఆయన ఇంటి దగ్గర బయలుదేరి నేను పోతున్నా అని చెప్పేసి మొత్తం బ్యాచ్ని వేసుకొని కార్కు అక్కడ పక్క ఇక్కడ పక్క ఏలాడుకుంటూ వస్తుంటే పోలీసులు ఏం తమాషా చూసినట్టు దీనిలో. అసలు ఎడ తీసుకుపోతున్నారు తెలంగాణను? ఈ పోలీసు వాళ్ళకి ఏమైంది? ఇవతల ఈయనను అవజారేజ్ చేసినట్టే ఆయన అవజారేజ్ చేయొచ్చు కదా. లేకపోతే ఇద్దరిని వదిలేసి ఒక గ్రౌండ్లో వదిలేసి గ్రౌండ్లో తీసుకపోయి ఇద్దరికి పోటీ పెట్టి బాగుండే. అంత తెలంగాణ జనం సినిమా చూసినట్టు చూస్తుండ్రి, కొట్టుకుంటారు ఇద్దరు. ఎవరు గెలిస్తే వాళ్ళు విన్ను, ఎవరికి ఎక్కువ కొడితే వాళ్ళు విన్ను, ఎవరు కింద పడితే వాళ్ళు ఓడిపోతుండ్రు, అయిపోతుండే. జనాలకి ఏం సంబంధం? ఓన్లీ ఎంజాయ్మెంట్ వరకే జనాలకు సంబంధం ఇది. ఆయన బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేయించడం అనేది ఏందో తెలియదు. ఈయన ఇంటికి వస్తాను పోనప్పుడు ఆయన ఒక రౌడీ గ్యాంగ్ చేసుకొని వచ్చి ఈ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం ఏందో జనం అర్థం చేసుకోవాలి. అంటే అధికార పార్టీలో గాంధీ ఉన్నాడని చెప్పేసి మదం ఎక్కింది ఆయనకి. ఏమన్నా నేను అధికార పార్టీలో ఉన్నా ఏ పోలీసు వాడు ఆపుతాడు అనుకుంటుండా ఇట్లా. ఈ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిండు. కౌశిక్ రెడ్డి సవాల్ విసిరితే ఆయన రెచ్చిపోయిండట. ఇంకా రేపు నేను చంపుతా అంటే నువ్వు ఆయనకన్నా ముందే పోయి ఇంటికి చంపుతావా ఇట్లా? ఇదే కదనా? ఆ పేరులో గాంధీ ఉంది కదా, 2 ముక్కలు తీసేయండి. ఆ ముక్కలు తీసేసి అరకెపూడి ఇంకేదైనా పెట్టుకోర్రి. ఎవరు అంటున్నారు ఆయన గాంధీ కాదు గాడ్సే అని. పాపం గాడ్సే కూడా మంచివాడు అంటారు కొంతమంది, కాబట్టి ఆ పేరు కూడా వద్దు, ఇంకా వేరే పేరు పెట్టుకోండి. ఆయన పేరు గాంధీ అంటే ఆ గాంధీ పేరు మార్చి ఏదైనా పేరు పెట్టండి. అప్పుడు ఆయన అందరి ఇళ్ళ మీద కురికి ఇట్లా జనాలను తీసుకుపోయి కొడతాడు. ఇప్పుడు పోలీసులు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? గాంధీ పేరు మీద కేసు బుక్ చేయాలి. అసలు దీని మీద స్పీకర్ స్పందించాలి. ఆయన ఇయ్యాలనో రేపు ఎమ్మెల్యే పది పోతే ఆయన గాంధీ ఆ ఆవేశంలో ఊరికొచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ మామనంటే ఎవరు ఆట ఆపరేషన్ అయ్యి బెడ్రూమ్లో వండుకుంటే ఆయన కూడా లేచి పరిచయం అవుతున్నాడు అంట. కౌశిక్ రెడ్డి సవాలు విసిరితే పొలిటికల్ సవాలు చాలా ఉంటాయి. అవు వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, కండువ కప్పుతాడు, లేకపోతే రేపు మీ ఇంటికి వస్తాడు. చూడు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు బీఆర్ఎస్ఏ కదా వచ్చేది, బీఆర్ఎస్ఏలే కదా వచ్చిన ఇబ్బంది ఏముంది మీకు గాంధీ గారు? అంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే స్వాగతిస్తారా ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నది చెప్పగానే చెప్పినట్టు కదా. గాంధీ అసలు రూపం ఏందో బయటపడ్డది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరిండు. చాలా ఉన్నాయి సాక్ష్యాలు, ఆయన ట్వీట్లు ఉన్నాయి, ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన చేరిన వీడియో అన్నీ ఉన్నాయి. కానీ మరొకసారి నేను ఆయన కాంగ్రెస్ అని నిరూపించుకున్నాడు. నేనేమంటానంటే ఇద్దరు రౌడీ ఎమ్మెల్యే, ఈయన రౌడీ ఎమ్మెల్యే, ఆయన రౌడీ ఎమ్మెల్యేని, ఇద్దరు రౌడీ ఎమ్మెల్యేలు. కౌశిక్ రెడ్డి కూడా అంతగానో రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. కౌశిక్ కూడా అవసరమైతే ఆయన ఎవరు గాంధీ నువ్వు ఆల్రెడీ కోర్టుకు పోయినారు కదా కౌశిక్ రెడ్డి గారు, మీరు కోర్టుకు పోయినారు కదా. ఇప్పుడు వీళ్ళకు 4 వీక్స్ టైం వచ్చిందంటే మీరు ప్లస్ ఆ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఇద్దరు పోతేనే కదా ఇది వచ్చింది. ఎవరు కోర్టులో చూసుకోండి, డిస్క్వాలిఫికేషన్ చేయించండి, బై ఎలక్షన్కి పోండి, ఎవడొద్దన్నాడు. జనం కూడా ఎదురు చూస్తున్నారు. బై ఎలక్షన్ వస్తే ఎవరికి చెప్పాలి, కథ చెప్పాలని, ఎవరికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పని. మీరు ప్రజాస్వామ్యంలో అంటారు, పొద్దుగా లేస్తే ప్రజాస్వామ్యం అంటారు, పొద్దుగా లేస్తే జనం అంటారు. కానీ లేచి చూస్తే ఇట్లుంటుంది. కౌశిక్ రెడ్డి ఏమో నేను లేస్తే మోగును కాదని అడిగి, ఆయనేమో మొత్తం నేను రౌడీనని ఇంటి మీదకి వచ్చేస్తాడు. దీనిలో పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయినారు. తెలంగాణలో పోలీసింగ్ అట్టర్ ఫ్లాప్ అని ఇక స్టార్ట్ అయింది, చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకో మరి ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటాం అన్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంటి కదా భద్రత ఉండాలి, ఇద్దరిని అవసరం చేయాలి, అవసరమైతే ఇద్దరిని పట్టుకొచ్చి పోలీస్ గ్రౌండ్ వదిలేసి కొట్టుకోనని చెప్పాలి, లేకపోతే ఇద్దరు ఇంకో సేరవ పోలీస్ స్టేషన్లో పెట్టి మూసేయాలి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత దూరం ఎట్లా వస్తాడు? ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి అధికార పార్టీ సపోర్ట్ ఉన్న ఎమ్మెల్యే చూస్తున్నాం కదా. సోషల్ మీడియా మొత్తం అరికెపూడి గాంధీని కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం పైకి ఎత్తింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కాకపోతే ఎందుకు ఎత్తుంది? కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఉన్నాడు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాడుకుంటారు. ఆయన విజువల్స్ ఇంటి మీదకి దాడుకొచ్చారన్న విషయం అది క్లియర్గా కనబడుతుంది కదా. మీడియా అంతా అదే రిపోర్ట్ చేసింది. కౌశిక్ ఇంటికి రౌడీ ఎమ్మెల్యే లాగా వచ్చాడు ఒక ఎమ్మెల్యే.
ఇక ఇంత జరిగిన తర్వాత దీనికి అంతా కారణం కూడా ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి అనుకోకుండా, దానికి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ జరిగిన తర్వాత ఉంటుంది చూసినావా, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ప్రభుత్వం బాధ్యత. ఈ ఇన్సిడెంట్ మొత్తానికి ప్రభుత్వం బాధ్యత. ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిందే ప్రభుత్వం. ప్రభుత్వమే ఈ సీన్ క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డే ఈ సీన్ క్రియేట్ చేసిండు. ఎందుకనంటే ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చి, ఆయన కాంగ్రెస్లో చేర్చుకొని పిఎస్సీ చైర్మన్ ఇచ్చి బీఆర్ఎస్ అని చెప్పి ఒక తొండి రాజకీయానికి తెరలేపిండు. రేవంత్ రెడ్డి ఈ తొండి రాజకీయాలు తెలంగాణలో ఎవరు ఉపేక్షించరు, అస్సలు ఉపేక్షించారు. కేసీఆర్ లాంటివనే తీసి పక్కన పెట్టేశారు. కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే మీరు చేసినంత రాజకీయాలు కూడా వేయలే పాపం కేసీఆర్. ఇంకా కొంచెం అప్పుడప్పుడు జనం ఏమనుకుంటున్నానో, లేకపోతే పెద్ద మనిషిగా కొంత పద్ధతిగా ఉందామని ప్రయత్నం చేశారు. మీరు మొత్తం దిగజారిపోయారు. మొత్తం బరబద్దని ఏమంటారు రోడ్డు మీద. ఎవరేమన్నా అనుకో, నాకు సంబంధం లేదు, నేను ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా ఏమైనా చేసుకున్నాను. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజకీయ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మారాలి, మార్చుకోవాలి, మీ వ్యవహార శైలి మార్చుకోవాలి. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలే కదా, మీరు సభానాయకుడు కదా, మీరు మాట్లాడండి, ఏం మాట్లాడతారు, రెస్పాండ్ కాండి. ఆయనకు పిఎస్సీ ఇవ్వడము ఇదంతా కూడా ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఇది చెప్పుకుంటారు మీ గురించి, చెడ్డగా చెప్పుకుంటారు, మంచిగా కాదు. ఈ ఇష్యూ మీద ఎవరెవరు రెస్పాండ్ అవుతారో నాకు తెలియదు. కానీ ఇద్దరు రౌడీ ఎమ్మెల్యేలు ఫేస్ చేయడం వాళ్ళ వల్ల కాలే. ప్లస్ అధికార పార్టీకి ఒత్తాస పలికిన ఇక్కడ పోలీసులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఇంటి మీద దాడి చేసిర్రు, అద్దాల వల్ల కొట్టిర్రు. ఇంకా దీని మీద ఏం కేసు పెడతారు, ఎట్లా కేసు పెడతారు? ఇంకా ముందు నాకు తెలిసి గవర్నమెంట్ ప్రశ్నించే ఎవరి మీద ఇట్లాంటి దాడులు జరిగితే మన సంకేతాలు ఇచ్చిరాం అనిపిస్తుంది. ఇంకెవరు ప్రశ్నించొద్దు. ఇది ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాపాలన. ప్రజాపాలన అంటే మేము ఇచ్చిన పాలనే ప్రజాపాలన. ప్రజల కోసం ఇచ్చినామా, మా కోసం తీసుకున్నామా అనవసరం. ప్రజాపాలన ఏంటంటే మేము మా బుద్ధి ఉన్నట్టు చేస్తాం, అదే ప్రజాపాలన. ఇదే మీరు చేసిన పాలన. ఇంకా దీనికి ప్రజాపాలన అని పేరు పెట్టి, ప్రజా అని పేరు పెట్టి, నేను తిట్టను పోరా అనేది ఉంటుంది సామెత, గట్టున్నది ఇది. నేతి బీరకాయల నెయ్యి ఉండదు, మైసూర్ బజ్జీల మైసూర్ ఉన్నది అన్నట్టు ప్రజాపాలనలో ప్రజలు మిస్ అవుతున్నారు. చూసుకోండి, ఆ ప్రజలు అనేది మిస్ చేసి మిగతా నడుస్తుంది. కాంగ్రెస్ ఒరిజినల్ స్టైల్ ఇది. ఇది రాష్ట్రంలో ఇట్లుంది, దేశంలో ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది అని అందరూ అనుకునేటట్లు ప్రవర్తిస్తున్నారు మీరు. దేశంలో కనుక కాంగ్రెస్ వస్తే దేశం అంతా ఇట్లుంటుంది, తెలంగాణ ఇట్లుందో అట్లుంటుంది. ఇంకా వీనిటికి వాడురుక, వానిటికి విడురుక, వాని తలకాయ వలగొట్ట, వీని తలకాయ వలగొట్ట, ఎవరైనా చంపుకొని, ఎవరైనా ఏమైనా చేసుకొని శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఇంకా రేపులు, మర్డర్లు ఇవన్నీ కామన్. ఎవరు పట్టించుకోని అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, అంత అధికారులది బాధ్యత. పోలీసు వాళ్ళు మాకు ఒత్తాస పలకాలే. ఆడేమనంటే ఈడీ, సిబిఐ, బీజేపీకి ఒత్తాస పలికింది. ఒక్క స్టేట్లో అధికారంలో కరెక్ట్గా ఉంటే తెలంగాణలో ఆ పోలీసులను కూడా మిస్యూజ్ చేస్తున్నది గవర్నమెంట్. ఇంకా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ప్రజా విలువ గురించి మాట్లాడతారు కొద్దిగా లేస్తే. ఎనీవే, ఈ ఎమ్మెల్యేల వ్యవహారం అయితే చూసారు కదా. దీనిలో ఎవరిది తప్పు అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.